ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం. ప్రశ్న: హిందూ సమాజంలో కుల వ్యవస్థ చాలా గట్టిగా వేళ్లుకుపోయింది. ప్రస్తుత సమాజంలో వివిధ కులాల మధ్య ఉండే విద్వేషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి వర్ణ వ్యవస్థే కారణం అనే అభిప్రాయం కూడా ఎవరెందరో వెలిబుచ్చారు. ఇది నిజమా? కుల వ్యవస్థకు మూలం ఏది? దాని స్వభావం ఏమిటి? సమాధానం: ప్రాచీన వైదిక సమాజంలో స్వతంత్రంగా ఆలోచించగలిగి, ప్రవర్తించగలిగే ద్విజులు మరియు స్వతంత్రంగా ఆలోచించలేని, శక్తి లేని వారిని ఇతరులు అనే రెండు విభాగాలున్నట్లు కనిపిస్తుంది. కాలక్రమంలో సమాజం అభివృద్ధి చెందిన కొద్దీ ఇంకా ఎక్కువ విభజనలు అనివార్యమయ్యాయి. ఈ విభజనలు వ్యక్తుల గుణ, కర్మ, స్వభావాలను అనుసరించి చేయబడ్డాయి. మనుషులు తమ తమ జీవితాల్లో ఏ వృత్తులను ఎన్నుకుంటారనేది ఈ గుణ స్వభావాలను బట్టి ఉంటుంది. అతి ప్రాచీన కాలంలో వివిధ వర్ణాల వారికి తమ ఇష్టమైన పనిని, వృత్తిని ఎన్నుకోవడానికి, ఉన్న వృత్తిని మార్చుకోవడానికి కావలసినంత స్వతంత్రం ఉండేది. తమ స్వభావానికి అనుగుణమైన వృత్తిని ఎన్నుకునే అవకాశం ఉండేది. కానీ తర్వాత చాలా పెద్దదిగా పెరిగిన సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి స్వభావానికి, గుణానికి తగిన కర్మను, దానితో అతని వర్ణాన్ని నిశ్చయించడం అనేది వ్యవహారంలో కష్టతరమైంది. కనుక సులభ సాధ్యమైన జన్మను అనుసరించి వర్ణాన్ని నిశ్చయించే పద్ధతి ఆరంభమైంది. ఈ సమయంలోనే వర్ణం, కులం కలిసి ఒకటిగా అయ్యాయి. మళ్ళీ వివిధ వర్ణాల సంకరం వలన లెక్కలేని కులాలు ఏర్పడ్డాయి. దానితో పాటు వారిచే చేయబడే వృత్తులు కూడా పెరిగాయి. ఫలితంగా ఒక పక్క పుట్టుక నుండి మరొక పక్క వృత్తి నుండి కులం అనేది నిర్ణయించబడడం ఆరంభమైంది. ఈ కుల వ్యవస్థ వేల కొలది సంవత్సరాల నుండి నిలదొక్కుని కొనసాగుతూ వస్తుంది. అందువల్ల దీనిలో సమాజానికి ఉపయుక్తమైన అంశం ఏదో ఉందనే అనుకోవాలి. ఒక కులంలో పుట్టిన వ్యక్తికి తానొక విశిష్టమైన కులానికి చెందినవాడనే ఆశ్వాసనం ఉంటుంది. మానసికంగా కొంత భద్రత కలుగుతుంది. ఒక కులంలో పుట్టి ఆ కులం యొక్క వంశపారపర్య వృత్తిని నేర్చుకోవటం వలన వృత్తిపరమైన పోటీ లేకుండా సుఖంగా, తృప్తిగా జీవించడానికి ఆ కులం దోహదకారి అవుతుంది. వివాహం కూడా జాతిలోనే సీమబద్ధమై ఉండటం వల్ల రక్త సంబంధాల వల్ల ఐకమత్య భావం ఎక్కువై కష్టకాలంలో పరస్పర సహాయం సులభంగా దొరుకుతుంది. ఒక ప్రత్యేక వృత్తిని తన చుట్టూ నిత్యం చూస్తూ పెరిగే శిశువుకు ఆ వృత్తిలో ప్రావీణ్యం, కౌశలం తేలిగ్గా అబ్బి దానిలో మరింత ఉన్నతిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా వృత్తుల ఆధారంగా ఏర్పడ్డ కుల వ్యవస్థ కాలక్రమేణా గట్టిగా వేళ్లొల్లుకుపోయి శిథిలావస్థకు చేరి మార్పుకు, అభివృద్ధికి తావులేనిదిగా తయారైంది. ఫలితంగా ఆ కులాల్లో పుట్టిన తెలివిగల వారిని ఇతర వృత్తులను చేపట్టి వాటిలో ప్రావీణ్యం సంపాదించే అవకాశం దుర్లభమైంది. కనుక మౌలికంగా కుల పద్ధతిలో తప్పేమీ లేదు. ఎవరూ తమ కులాన్ని గురించి సిగ్గుపడవలసిన అవసరం లేదు. సరే, అలా అయితే కుల విద్వేషాలకు కారణం ఏంటి అని మీరు ప్రశ్నించవచ్చు. దీనికి కారణాన్ని ఇలా చెప్పుకోవచ్చు. విద్య, ఐశ్వర్యం, అధికారం కలిగిన గర్వాన్ని పెంచుకున్న స్వార్థపరులు కొందరు కాలక్రమేణా తమ శక్తిని ఇతరులను అణగదొక్కడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. సహజంగా తమ ప్రవర్తన వల్ల తమను అందరూ గౌరవించేలా ప్రవర్తించి, తద్వారా సంఘంలో గౌరవాన్ని పొందటానికి బదులు తమ కులం గొప్పది కాబట్టి తమను అందరూ గౌరవించాలని ఇతర కులాలను అణచివేయసాగారు. ఫలితంగా మంచి, చెడు, ఎక్కువ, తక్కువ అనే భావాలు, వాటి మూలంగా కులద్వేషాలు పెచ్చరిల్లాయి. ఇది అటువంటి వ్యక్తులు చేసిన తప్పే గాని కుల వ్యవస్థ వల్ల ఏర్పడిన అనర్థం కాదు. అటువంటి స్వార్థపరులు అన్ని దేశాల్లోనూ, అన్ని కాలాల్లోనూ కనిపిస్తారు. ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరో కొందరు ప్రభుత్వాధికారులు, పోలీసులు తప్పు చేసినప్పుడు ప్రభుత్వం మొత్తాన్ని దూషించటం అనుచితం కాదా? ఇది కూడా అలాగే. వివిధ కులాలను ఒకే ఆఫీసులో వివిధ విభాగాలతో పోల్చవచ్చు. అన్ని విభాగాలు కలిపి ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం అవసరమైన పనులన్నింటినీ పంచుకొని పనిచేస్తారు. ఈ ప్రత్యేక ఇలాకాలు, భాగాలు పరస్పరం ద్వేషించుకుంటే ఆఫీసులో పని సవ్యంగా సాగదు కదా! అలాగే కుల విద్వేషాల వల్ల మొత్తం సమాజానికి, దేశానికి అపారమైన హాని కలుగుతుంది. పూర్వకాలంలో ఆయా కులాలకు చెందిన వారు తరతరాల నుండి వస్తున్న తమ కులవృత్తినే నేర్చుకొని చేపట్టవలసి ఉండేది. కానీ కాలక్రమంలో ఈ పనుల గురించి ఇది ఉన్నతమైనది, గౌరవమైనది, ఇది నీచమైనది అనే భావాలు కలిగినాయి. దీనివలన ఆ వృత్తులను చేసే కులాలు గురించి కూడా అదే భావనలు కలిగాయి. దీనివల్ల కులాల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏ కులానికి చెందిన వారినైనా తగిన శిక్షణకు పొంది అర్హులై ఏ పనినైనా చేపట్టే స్వతంత్రం ఇప్పుడు ఉంది. కనుక ఈ రోజుల్లో కుల విద్వేషాలు అర్థరహితాలు. జనులు అవివేకానికి పరాకాష్ట మాత్రమే కాక ఒక సమాజంగా మనల్ని నాశనం చేస్తాయి కూడా. ధన్యవాదములు.